అన్న మీ పేరన్న? నా పేరు యాగంటి శ్రీనివాసరావు. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. వ్యవసాయం చేస్తుంటారు. ఎట్లుంది మరి పరిస్థితి ఎట్లుంది? రైతు భరోసాలు కావచ్చు, వరి కోతలు కూడా మొదలైనట్టున్నాయి. వరి కోతలు మొదలైన మీ పత్తి అయిపోయింది. కొంతమంది పత్తి పీకి మొక్కజొన్న, బొడశనగ, పొగాకు వేసుకుంటారు. ఓకే. మరి ఎట్లా సాగుతుంది రైతులకి? ప్రభుత్వం ఎట్లా అనుకూలంగా ఉన్నదా లేదా? అనుకూలంగానే ఉంది. అనుకూలంగా ఏ విధంగా అంటావు? ఏ విధంగా అంటే ఇదివరకు అందే మాయ మందులు, దొంగ మందులు, పత్తి అంతా నకిలీ ఇచ్చి అసలుకి ప్రభుత్వం అనేది వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసినారు. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు కొద్దిగా ఒక చంద్రబాబు నాయుడు వచ్చేలకు ఒక భయం అంటూ వచ్చింది వాళ్ళకు కూడా. అంత కొంత మేర కొంత దొంగ మందులు అనేవి కూడా తగ్గినాయి. మద్యం పరిస్థితి ఏమంటారు అన్న? మద్యం పరిస్థితి ఆ జగన్ ఇచ్చిన మద్యం అయితే మొత్తం ఆ మద్యం తాగిన వల్ల అనారోగ్యానికి గురైండు. ఇప్పుడు ఒక భార్య కూలికి పోతుంది, అతని మొగుడు జగన్ మద్యం తాగి ఆ భార్య కూలికి కూడా చాలా డబ్బులు హాస్పిటల్ చూపించడానికి అట్లాంటి రోగాలు వచ్చినాయి. అట్లాంటి మద్యం అంది ఇచ్చిండు మన జగన్ అన్న. ఎట్లా సాగుతుంది మరి? ఇప్పుడైతే మద్యం పర్వాలా, కంట్రోల్గానే ఉంది. మద్యం కంట్రోల్గానే ఉంది, అందుబాటులో ఉంది. అంత దొంగ మద్యమే రాట్లా, నాణ్యమైన మద్యమే ఎత్తన్నారు. ఇప్పుడు అతను చేసిన సరుకు అంతా ఇప్పుడు దాకా ఇచ్చారు కదా, ఇప్పుడు అదంతా పోయి ఇప్పుడు జగన్ చంద్రబాబు నాయుడు ఇచ్చే మద్యం కొత్త మద్యం వస్తుంది. జగన్ ఉన్న మద్యం వాడు 6 నెలలకు 7 నెలలుగా తయారు చేసి పెట్టిండుగా, అది ఇప్పుడు దాకా ఇచ్చారు. ఇప్పుడు అది అయిపోయినాక ఇప్పుడు మంచి మద్యం బాగా అమల్లోకి వచ్చింది. ఏమంటారు 6 గ్యారెంటీల ముచ్చట ఏమంటారు? ఎన్ని కొనసాగుతున్నాయి? ఏమేమి అందుబాటులోకి వచ్చినాయి? అందుబాటులోకి వచ్చింటే గ్యాస్ సిలిండర్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. వస్తున్నాయా? కొంతమందికి వస్తున్నాయి. ఇప్పుడు ఈ జగన్ చేసిన అప్పులు అన్నీ పూడ్చి ఆయన వేయాలంటే రాష్ట్రం ఏం మిగిలిలేదుగా మన జగనన్న. మరి ఇతను అవన్నీ తేవాలంటే పెద్ద పనిగా కాసిన డబ్బులు కావాలి, పథకాలు తేవాలంటే. అంటే మరి నేను సంపద సృష్టిస్తాను అది ఇదని చెప్పుకున్నాడు బాబు గారు. ఇప్పుడు ఏం సృష్టిస్తున్నాడు? ఆయన 6 నెలలు అయింది, ఇంకా అప్పుల పాలే చేస్తున్నాడు అనేసి చెప్తున్నారు కదా. ఇప్పుడు రాజధాని కట్టిస్తాడు, కేంద్రం నుంచి 15,000 కోట్లు తీసుకొచ్చిండు. రాజధాని పరుగులు పెట్టిస్తాడు. రాజధాని పరుగులు పెట్టిస్తే మనకు ఆటోమేటిక్గా రాష్ట్రం అదే డెవలప్ అయిపోద్ది. అసలు అమరావతిని రాజధాని చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? వైజాగ్తో పోల్చుకుంటే వైజాగ్ కరెక్ట్ అంటారా, అమరావతి కరెక్ట్? అమరావతి కరెక్ట్. ఎందుకని అంటారు? అది మధ్యలో ఉంది అమరావతి. వైజాగ్ అంటే ఇప్పుడు రాయలసీమ వాళ్ళు అడిగి పోవాలంటే ఎప్పుడు పోవాలా? ఇప్పుడు 200 కిలోమీటర్లు హైదరాబాద్ ఎంతవరకు మేము పోవాలా? మరి ఆ వైజాగ్ రాయలసీమ వాళ్ళు వైజాగ్ పోవాలంటే పోలేస్తారా? అంటే ఎయిర్పోర్ట్ ఉన్నది, అక్కడ స్టీల్ ప్లాంట్ ఉన్నది, అంతా డెవలప్ అయిన ఏరియా కదా. డెవలప్ అయిన ఉండే కానీ ఈ దారి నుంచి ఆ దారికి ఉందిగా, అంతా పోలేరు. అసలుకి విశాఖపట్నం ఆడిందో తెలియదు కొంతమందికి, ఆ రాయలసీమ వాళ్ళకి. మాకే తెలియదు. మేము పోయి ఆ రాజధాని విశాఖపట్నం మేమేం చేసేవి? ఇది రాష్ట్రానికి నడిబొట్టున ఉందిగా. అటు విశాఖపట్నానికి అందుబాటులో ఉంది, ఇటు కర్నూలుకి రాయలసీమ మొత్తానికి అందుబాటులో ఉంది. ఇదే కరెక్ట్. మంచిగానే